అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెనిజువేలాను 50 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు అమెరికాకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ చమురు గ్లోబల్ మార్కెట్లో విక్రయించి ఆ డబ్బుతో వెనిజువేలా ప్రజల బాగోగులను చూస్తానంటున్నాడు. వెంటనే అమెరికా ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ కు ఆదేశాలు జారీ చేసి వీలైనంత త్వరగా ప్లాన్ను అమలు చేయాలని మంగళవారం నాడు ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక ట్రంప్ అసలు రంగు చూపిస్తున్నాడు. వెనిజువేలాలో ఉన్న చమురు నిల్వలపై కన్నేశాడని తాజా పరిణామంతో స్పష్టమవుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచంపై దాదాగిరి చెలాయిస్తున్నాడు. తనకు కావలసింది బలవంతంగా లాక్కోవడం బాగా తెలుసు. కేవలం ట్రంప్ కాకుండా అంతకుముందు అమెరికాను పాలించిన ప్రెసిడెంట్లకి ఈ అంశం బాగా వంటబట్టింది. జార్జ్ డబ్ల్యూ బుష్ ఇరాక్ ఆయిల్ పై కన్నేసి సద్దాంను ఉరికంబం ఎక్కించే వరకు నిద్రపోలేదు. ఇక తాజాగా వెనిజువేలాలో నికోలస్ మదురో వంతు వచ్చింది. అమెరికాకు పెద్ద మొత్తంలో మదురో కొకైన్ సరఫరా చేస్తున్నాడని పలు రోజుల నుంచి ఆరోపిస్తున్నాడు. వాస్తవానికి వెనిజువేలా చమురుపై ట్రంప్ కన్నేశాడు. ఇక మదురోను ఏదో ఓ కేసులో ఇరికించాలని తరచూ మదురోపై ఆరోపణలు గుప్పించి చివరకు గత శనివారం ట్రంప్ యుద్ధం ప్రకటించి మదురోను ఆయన భార్యను అరెస్ట్ చేసి చేతులకు సంకెళ్లు వేసి న్యూయార్క్ జైల్లో బంధించాడు. సోమవారం కోర్టుకు దంపతులిద్దరిని తీసుకువచ్చారు. జడ్జి కేసు విచారణను మార్చి 17కు వాయిదా వేశారు. అప్పటి వరకు మదురోతో పాటు ఆయన భార్య కూడా న్యూయార్క్ జైల్లో మగ్గాల్సిందే. ఇక ట్రంప్ చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతనే లేకుండా పోతోంది. తాజాగా మంగళవారం నాడు వెనిజువేలా అమెరికాకు 50 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆయిల్ ను మార్కెట్ ధరకు విక్రయించి ఆ డబ్బును వెనిజువేలాతో పాటు అమెరికాకు ఖర్చు చేయిస్తానంటున్నాడు. ఇక ట్రంప్ వాదన విషయానికి వస్తే అమెరికా విధించిన ఆంక్షల వల్ల సుమారు 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిల్వ ఉంటుంది. అది వెనిజువేలాలో స్టోరేజ్ చేసి ఉంటుంది. కాబట్టి ఆ ఆయిల్ ను బహిరంగ మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బును వెనిజువేలా ప్రజల బాగోగులకు చూడడానికి అమెరికా ప్రజల కోసం వినియోగిస్తామని చెబుతున్నారు. ఈ ప్లాన్ ను వీలైనంత త్వరగా అమలు చేయాలని ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ కు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు ట్రంప్. అమెరికా ఆంక్షల వల్ల నిలిచిపోయిన ఆయిల్ను ఓడల ద్వారా అమెరికాకు పంపించాలని ట్రంప్ ఆదేశించాడు. ఇక వెనిజువేలా వద్ద ఉన్న చమురు నిల్వలు విక్రయించి ఈ డబ్బుతో వెనిజువేలా ఇంధన పరిశ్రమను బలోపేతం చేస్తానని చెబుతున్నాడు. ట్రంప్ మరో ప్రతిపాదన కూడా చేశాడు. అమెరికాకు చెందిన ఆయిల్ కంపెనీలు వెనిజువేలాలో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టి చమురు నిల్వలను వెలికి తీయాలని సూచించాడు. వాస్తవానికి వెనిజువేలాలో ఉండేది అమెరికా చమురే. అమెరికా నుంచి వెనిజువేలా దొంగిలించిందని ఆరోపించాడు. అంతర్జాతీయ చట్టం ప్రకారం వెనిజువేలా చమురుపై అమెరికాకి ఎలాంటి యాజమాన్య హక్కు అయితే లేదు. అయినప్పటికీ మాజీ ప్రెసిడెంట్ దివంగత హ్యూగో చావెజ్ మాత్రం చమురు రంగాన్ని జాతీయం చేసి అమెరికాకు చెందిన కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడని ట్రంప్ వెనిజువేలాపై మండిపడుతున్నాడు. అమెరికాకు చెందిన అతిపెద్ద ఆయిల్ కంపెనీలు చెవ్రాన్, ఎక్సోన్ మొబైల్, కాస్కో, ఫిలిప్స్ లాంటివి అమెరికాలో అతిపెద్ద కంపెనీలు. అయితే ప్రత్యక్షంగా వారు ట్రంప్ తాజా ప్లాన్పై ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ కంపెనీ ప్రతినిధులు మాత్రం ట్రంప్తో శుక్రవారం నాడు భేటీ అయి వెనిజువేలా ఆయిల్పై చర్చించనున్నట్లు అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. ట్రంప్ చెబుతున్నట్టు 50 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు విక్రయిస్తానని చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో సరఫరాలో అతి తక్కువ వాటాగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ వినియోగం 100 మిలియన్ బ్యారెల్స్ ఉంటుంది. అమెరికా సొంతంగా రోజుకు 14 మిలియన్ బ్యారెల్స్ను ఉత్పత్తి చేస్తోంది. అయితే అమెరికాకు చెందిన ఇంధన నిపుణులు మాత్రం ట్రంప్ ప్లాన్ను విశ్లేషించడం కష్టమని చెప్పారు. ట్రంప్ చెబుతున్నట్లు 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ ఎంత గడువులోగా సేకరిస్తారనే అంశంపై స్పష్టత లేకుండా పరిస్థితిని బేరీజు వేయలేమని అంటున్నారు.
ట్రంప్ చెబుతున్నట్టు 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ను తీసుకుంటే వెనిజువెలాలో ఒక నెలలో ఈ మొత్తాన్ని ఉత్పత్తి చేయొచ్చు. ఒక ఏడాది కాలానికి లెక్కిస్తే అతి తక్కువగా కనిపిస్తుంది. ఇక ట్రంప్ చెబుతున్నట్టు ఆయిల్ అమ్మి వచ్చిన డబ్బును వెనిజువెలాకు ఇస్తానంటున్నాడు. మరి ఆ డబ్బును ఎలా పంచుతాడో ఎవరికి అర్థం కావడం లేదు. అమెరికాలో గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. ట్రంప్ చెబుతున్నట్టు వెనిజువెలాలో చివరగా 1990లో 3 మిలియన్ బ్యారెల్స్ కంటే ఎక్కువే ఉత్పత్తి చేశారు. ఆ స్థాయిలో ఉత్పత్తి పెంచాలనుకుంటే దానికి బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు అవుతాయి. ట్రంప్ ప్లాన్ పూర్తి కావాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఇంధన రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక వెనిజువెలాలో రోజు 2 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు వెలికి తీయాలంటే సుమారు 110 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కావలసి ఉంటుంది. నార్వేకు చెందిన కన్సల్టెన్సీ కంపెనీ రాయ్స్టాడ్ ఎనర్జీ అంచనా వేసింది. ఇక మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం అమెరికా కంపెనీలు ప్రస్తుతం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపడం లేదు. ఎందుకంటే గతంలోనే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నాయి. గతంలో చావెజ్ అమెరికా కంపెనీల ఆస్తులను జప్తు చేసుకుని దేశం నుంచి వెళ్లగొట్టాడు. 2007లో చావెజ్ ప్రభుత్వ దేశంలోని చమురు క్షేత్రాలను జాతీయం చేసింది. దీంతో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు ఎక్సాన్ మొబిల్కు 1.6 బిలియన్ డాలర్లు, కోన్కో ఫిలిప్స్కు కంపెనీకి 8.7 బిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయినా ఇప్పటి వరకు వెనిజువెలా ప్రభుత్వం మాత్రం ఈ రెండు కంపెనీలకు పరిహారం ఇవ్వలేదు. ప్రస్తుతం చెవ్రాన్ ఒక్కటే అమెరికాకు చెందిన ఆయిల్ కంపెనీ వెనిజువెలాలో పనిచేస్తోంది. రోజుకు 150,000 బ్యారెల్స్ ముడి చమురు ఉత్పత్తి చేస్తోంది. వెనిజువెలా విషయానికి వస్తే ఒకప్పుడు ప్రపంచంలోని అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశంగా రికార్డుకెక్కింది. అయితే అమెరికా విధించిన ఆర్థికపరమైన ఆంక్షల వల్ల కొన్ని సంవత్సరాల పాటు పెట్టుబడులు రాక, నిర్వహణ సరిగా లేక ఇటు మదురోతో పాటు చావెజ్లు భారీగా అవినీతికి పాల్పడడంతో ఈ రంగం పూర్తిగా కుదేలైంది. ఇక లాటిన్ అమెరికాలో ఉన్న వెనిజువెలాలో చమురు నిల్వలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో వెనిజువెలా చమురు సరఫరా వాటా 1% కంటే తక్కువే. మరి అందరూ ఊహించినట్లు ట్రంప్ తన నిజస్వరూపం బయటపెడుతున్నాడు. వెనిజువెలా ఆయిల్ను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాడు. మరి పరాయి దేశం ఆస్తులు ఇలా అక్రమంగా కాజేయడం పట్ల యావత్ ప్రపంచంతో పాటు యుఎన్ ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. వాస్తవానికి ఆ చమురుపై వెనిజువెలా ప్రజలకు హక్కు ఉంటుంది. ఆ హక్కులను ట్రంప్ బలవంతంగా లాక్కోవడం అత్యంత దారుణమని అమెరికన్లు కూడా వాపోతున్నారు. మరి ట్రంప్కి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో కాలమే చెప్పాలి.